గురుగారు, గజేంద్ర మోక్షం కథ వింటే అది చాలా అసంగతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం సంకేతంగా కూర్చున్నటువంటి కథన? ఎందుకనంటే ఒక ఏనుగు భగవంతుడిని ప్రార్థించడం ఏమిటి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. నిజమే. భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఒక వృత్తాంతం, అలాగే చతుర్థ స్కంధంలో మరి ఒక వృత్తాంతం, అష్టమ స్కంధంలో మరి ఒక వృత్తాంతం. ఒక్కొక్క స్కంధంలో ఒక్కొక్క వృత్తాంతం మన మనస్సును ఇలా కదిలించి వేస్తుంది. మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనగా ఉత్తముని భ్రాత. భాగవతంలో గజేంద్ర మోక్షణం మొట్టమొదటి పద్యం ఇది. వసువులలో మనువులలో అనేకం ఈ భాగవతాలు, అనేక గ్రంథాలు ఇలాంటివి వివరాలు చెబుతూ ఉంటాయి. అష్టవసువులలో ఎలా వృత్తాంతం చెబుతూ ఉంటామో అలాగే ఈ మనువులలో 4వ మనువు తామసుడు అనే మనువు. అతడి కాలంలో జరిగిన వృత్తాంతం ఇది. అడవి, ఆ అడవిలో అనేకములైన వృక్షాలు, మాతులుంగల బంగలుంగ చూతకేతకి బల్లాతక అమ్రాతక పనస బదరీ బకుళ, ఎన్ని చెట్లున్నాయో. ఆ చెట్లన్నింటినీ ఈ మదగజము నశింపజేస్తున్నది. అది గజేంద్రుడు పురుషవాచకం. వెంట 6 ఆడ గజములు నడుస్తున్నవి. వెనక వచ్చే ఆ 6 ఆడ గజములను చూచిన అనంతరం ఈ గజేంద్రుడు ఇక మామూలుగా నడుస్తాడా? గాల్లోనే ఎగిరిపోతూ ఉంటాడు. అడవిని విధ్వంసం చేయడం, అడవిలో ఉండేటటువంటి కాసారము తటాకమును విధ్వంసం చేయడం, పూర్వజన్మలో ఒకానొక యక్షుడు ఇలా జన్మించి ఉన్నాడు. ఆ గజేంద్రుడు ఇలా విధ్వంసం చేయడం, ఇదంతా కూడా ప్రకృతికి పర్యావరణానికి కీడు కలిగించడమే. పరమాత్ముడు అంగీకరించడు, సహించడు. కాసారము అంటే మడుగులో కాలు పెట్టి అడుగున ఉన్నటువంటి బురద కూడా పైకి వచ్చే విధంగా విధ్వంసం సృష్టించడంతో అడుగున ఉన్న మొసలి పైకి వచ్చింది. ఆ గజేంద్రుడి కాలు బంధించింది. హాహా హూహు అనే పేరు గల గంధర్వుడు శాపవశాత్తు ఆ మడుగులో ఇలా మొసలిగా ఉన్నాడు. ఇప్పుడు తేలుతుంది నిజమైన కథ. ఆపద వచ్చే వరకు గజేంద్రుడు భగవంతుడిని నమ్మలేదు. మనం కూడా ఆపద వచ్చేంత వరకు పరమాత్ముడి ఉనికిని గుర్తించం కదా. పాండవులకు ఆపదలు కలిగేంత వరకు పక్కనే పరమాత్ముడిని కృష్ణుడు ఉన్నాడు అన్న జ్ఞానం లేదే. ఆ జ్ఞానం ఉంటే అజ్ఞానం కలగదు కదా. ఇప్పుడు ఈ గజేంద్రుడు కలడందురు దీనుల ఎడ కలడందురు యోగి వంద్య గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో. ఇప్పుడు అవసరం ఏర్పడింది దేవుడితో. మనం కూడా అవసరం ఏర్పడితే, కారు పాడైంది, పరమాత్మ నీవు బాగు చేస్తే బాగుండు, ఆయన వచ్చి బాగు చేస్తాడా? ఎవరినో పంపిస్తాడు. ఆ ఏనుగు మనస్సులో పరమాత్ముడిని సంకల్పించుకొని ఆలయం నిర్మించుకొని మనస్సులోనే ప్రార్థించింది. ప్రాణంబుల్ ఠావుల్ దప్పే మేనుడస్తే, తనువు శరీరము మానము ప్రాణములు అన్నీ కూడా అలసిపోయాయి. కాబట్టి నీవే తప్ప ఇతఃపరంబెరుగా మన్నింపంతగున్ దీనునిన్. పరమాత్ముడు వైకుంఠంలో ఉండి అక్కడి నుంచే చక్రం ప్రయోగించవచ్చు కదా. స్తంభంలో పుట్టినట్లుగా ప్రహ్లాదుడి కోసం సరస్సులో మడుగులోనే పుట్టవచ్చు కదా. ఎందుకు దిగి వచ్చాడు? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూత సౌదంబులో ఉండే పరమాత్ముడు తన వెంటన సిరిలచ్చి వెంటన వ్రోధవ్రాతంబు ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకంటే రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అని ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నాడు. మీరు రావాలి, చూడాలి, కాపాడాలి. ఇది పిలుపు. మనం కూడా మన ఇంట్లో పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, ఫ్రిడ్జ్లో ఏదో పగలగొట్టాడో పారవేశాడో విధ్వంసం సృష్టించాడు. చూసిన మనం వాడిని కోప్పడి నిశ్శబ్దంగా సర్దుకోకుండా చూచి ఇట్రా, ముందు రా, చూడు, ఇలాగేనా అని మనం ప్రత్యక్షంగా పిలిచి చూపిస్తాం. గజేంద్రుడు కూడా ఆ పని చేశాడు. భాగవతంలో ఉండే ఈ కథ వింటే మనకు జీవితంలో ఎలా బ్రతకాలో తెలిసి వస్తుంది.
సంయమనంతో ఎలా వ్యవహరించాలో నేర్పేటటువంటి ఆఖ్యానమే గజేంద్ర మోక్షణ కథ. ఈ లోకంలో ఉండే సంసార బంధనాలు అనేకం నిత్యం. వీటిలోంచి మనకు విడుదల కావాలి, మనస్సులో ఆలయాన్ని నిర్మించుకోవాలి. మనం కాశీకి వెళదామా? మనం ఉన్న చోటు కాశీగా మార్చుకుందామా? తిరుమలకి వెళదాం ఒకసారి జీవితంలో, చాలు. మాటి మాటికే వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని విసిగించనక్కరలేదు. చూశాం కదా, ఆ పుణ్యం ఉంది కదా. ఆ అనుభవంతో అందరిలో కూడా వెంకటేశ్వర స్వామి వారిని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పిలిస్తేనే గజేంద్రుడి కోసం దిగి వచ్చిన నరహరి మనం పిలిస్తే రాడా? విశ్వాసం మనలో ఉండాలి అని చెప్పడం కోసమే ఈ వృత్తాంతం.